ఈ రోజు మ్యాచ్ చూసిన వాళ్ళు ఒకే మాట చెప్తారు, ఇది మ్యాచ్ కాదు ప్యూర్ సినిమా అని. గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అంటే టెన్షన్, ట్విస్ట్, ఎమోషన్స్ అన్నీ ఒకటే. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 4 వికెట్స్ తేడాతో సెన్సేషనల్ విక్టరీ కొట్టింది. బట్ ఈ విక్టరీ అంత ఈజీగా రాలేదు. ఇది ఫుల్ రోల్ కోస్టర్ లాంటిది. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవర్ క్రౌడ్ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. బట్ 2 బాల్స్ లోనే 2 వికెట్స్ పడిపోయాయి. దీంతో పంజాబ్ కింగ్స్ 2 runs per 2 wickets. ఇయాన్ సారియా అవుట్, కూపర్ కనోలీ అవుట్. అక్కడే ఫ్యాన్స్ కి షాక్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా స్ట్రగుల్ అయ్యారు. నిహాల్ వడేరా డక్అవుట్ అయ్యారు. ఇక పంజాబ్ కింగ్స్ స్కోర్ బోర్డ్ చూస్తే 36/4 గా ఉంది. మ్యాచ్ ఆల్మోస్ట్ జీటీ చేతుల్లోకి వెళ్లిపోయింది అనిపించింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు ఒక యంగ్ మ్యాన్, సూర్యాన్ సెడ్గే. 6-4-6 జీటీ బౌలర్స్ ని లిటరల్లీ అటాక్ చేసేశారు. తనకు తోడు మార్కస్ స్టోయినిస్ కూడా మంచి బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దరు కలిసి మ్యాచ్ ని కంప్లీట్లీ మార్చేశారు. వీరిద్దరి మధ్య దాదాపు 79 runs పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ఈ పార్ట్నర్షిప్ పంజాబ్ కింగ్స్ స్కోర్ లో కీ రోల్ పోషించింది. దీంతో పంజాబ్ కింగ్స్ 20 overs లో 163 runs కి చేరుకుంది. ఈ పిచ్ మీద ఇది ఒక ఫైటింగ్ టోటల్ అనే చెప్పాలి. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లో జేసన్ హోల్డర్ 4 వికెట్స్ తీశారు. ఒక్కో వికెట్ ఒక్కో షాక్. సిరాజ్ రబాడా కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. దీంతో పంజాబ్ కింగ్స్ ని 200 ప్లేస్ నుంచి 160 దగ్గరనే ఆపేశారు. ఇక 164 టార్గెట్ చేస్తూ దిగిన గుజరాత్ టైటన్స్ కి స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. శుభ్మాన్ గిల్ త్వరగా అవుట్ అయిపోయారు. దీంతో క్రౌడ్ అంతా సైలెంట్ అయిపోయింది. బట్ క్రీజ్ లో ఉన్న సాయి సుదర్శన్ మాత్రం ఒక్కో షాట్ ప్యూర్ టైమింగ్, ప్యానిక్ లేకుండా ఓన్లీ క్లాసీ షాట్స్ ఆడారు. జీటీ ఇన్నింగ్స్ కి బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో మళ్ళీ ట్విస్ట్. బట్లర్ అవుట్ అయ్యారు. నిశాంత్ సిద్ధు కూడా అవుట్ అయ్యారు. మ్యాచ్ సడన్లీ ఈక్వల్ అయింది. పీబీకేఎస్ బ్యాక్ ఇన్ ద గేమ్ అని అనిపించింది. స్కోర్ టైట్ అయింది. ప్రెజర్ కూడా పీక్. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు వాషింగ్టన్ సుందర్. లాస్ట్ 2 overs రిక్వైర్డ్ రన్స్ క్లోజ్ గా వెళ్తుంది. పీబీకేఎస్ కూడా ఫుల్ ట్రై చేస్తుంది. బట్ సుందర్ కామ్ గా ఫినిష్ చేసేశాడు. లాస్ట్ 2 balls లో 3 runs కావాల్సినప్పుడు సుందర్ 6 తో ఫినిష్ చేసేశారు. దీంతో జీటీ 4 వికెట్స్ తేడాతో సెన్సేషనల్ విక్టరీ కొట్టేసింది. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఎర్లీ కొలాప్స్, సెడ్గే ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్, హోల్డర్ 4 వికెట్స్ స్పెల్, అలానే వాషింగ్టన్ సుందర్ హై స్కూల్ ఫినిషింగ్. సో ఈ మ్యాచ్ లో మీకు గూస్ పంప్ వచ్చిన మూమెంట్ ఏది? సెడ్గే బ్యాటింగ్ లేక సుందర్ ఫినిషింగ్? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.